తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇద్దరు సీఎంలు ఢిల్లీకి వెళుతున్నారు, వస్తున్నారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. తెలంగాణ సీఎం ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏపీలో అలాంటి సీన్ కనపడడం లేదు. అక్కడ అపోజిషన్ పార్టీ ఢిల్లీ మాటెత్తకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఆ పేరే వారికి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారేంటి? ఏదో తేడా కొడుతుందే. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? అభివృద్ధి కోసం అక్కడి ముఖ్యమంత్రులు పడుతున్నటువంటి తపనలేంటి? అదృష్టం అన్న మాటలు పదే పదే ఎందుకు వినిపిస్తున్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఢిల్లీ మన దేశానికి రాజధాని, జాతీయ పార్టీల ప్రధాన కార్యాలయ ప్రాంతం కూడా. రాష్ట్రంలో ఏ స్టేట్లోనైనా అభివృద్ధి కావాలన్నా, ఆయా అధినేతలను కలుసుకోవాలన్నా ఢిల్లీకి రావాల్సిందే, క్యూ కట్టాల్సిందే. అందుకనే పొలిటీషియన్స్ దేశ రాజధానికి వెళ్లారంటే అదో సెన్సేషన్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు ఓ కూటమిగా ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. తెలుగు రాష్ట్రాల సీఎంలుగా ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. రెండు 2023 సీఎం పీఠం అధిరోహించిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మీదున్నారు. ప్రజా పాలన దిశగా అడుగులు వేశారు. గాడి తప్పిన వ్యవస్థలను సరిచేసేందుకు బిజీ అయ్యారు. ఈ క్రమంలో 34 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇందులో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించిన అంశాలు కొన్నైతే రాష్ట్రానికి కావలసిన నిధులు, అభివృద్ధి కార్యాచరణ కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్నే ఆయుధంగా తీసుకుంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 48 సార్లు ఢిల్లీ వెళ్లారంటూ ఆ పార్టీ నేతలు ఊదరగొట్టేస్తున్నారు. ఢిల్లీకి డబ్బుల మూటలంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు నేటికి స్పందిస్తూనే ఉన్నారు. అడపాదడపా బీజేపీ నేతలు సైతం రేవంత్ను టార్గెట్ చేస్తూ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారు. రెండు టర్ముల బీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకం. అన్నీ తానే పార్టీని గెలిపించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ప్రత్యేకించి స్టేట్ డెవలప్మెంట్పై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రేవంత్కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. తన ఢిల్లీ పర్యటనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలను సీఎం రేవంత్ ఖండించారు కూడా. తన ప్రియారిటీ రాష్ట్రంగా చెప్పుకొచ్చారు. ఢిల్లీలో కేంద్రం ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధికి రాక తప్పదు కదా అనేది ఆయన ప్రధాన వాదన. తనపై వస్తున్న ఆరోపణలను అలవోకగా కొట్టేశారు. ఏపీ విషయానికొస్తే 2024 ఎన్నికల్లో దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలుగా లిఖించేలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టారు. సీఎంగా విజనరీ లీడర్గా పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారు. అనూహ్యంగా ఎన్డీఏలో భాగస్వామ్యంగా టీడీపీ కీలకంగా మారింది. మూడోసారి ప్రధాని మోదీ అధికారం చేపట్టడంలో ఏపీలోని కూటమి పార్టీలు కీ రోల్ పోషించాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయి బాగానే పెరిగింది. అడగడమే తరువాయి నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ ఒక్కొక్కటిగా కేంద్రం నుంచి శాంక్షన్ అవుతూ వస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఏడాది కాలంలో చంద్రబాబు కూడా ఢిల్లీకి పలుమార్లు వెళ్లారు. నాలుగు దశాబ్దాల పొలిటీషియన్గా చంద్రబాబుకు ఢిల్లీకి వెళ్లడం కొత్తేమీ కాదు. 90స్లోనే టీడీపీ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన రోజులు లేకపోలేదు. ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా ఒక్కటే సిద్ధాంతం, తనను నమ్మిన ప్రజలకు ఏదో చేయాలన్న తపనే ఈ రోజు చంద్రబాబును రాజకీయ ప్రముఖుల్లో ఒకరుగా నిలబెట్టేలా చేసింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీకి వెళితే కీలక మంత్రుల అపాయింట్మెంట్ ఇట్టే ఇచ్చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లిన సమయంలో చంద్రబాబు ప్రధాని మోదీని ఒక్కరినే కలిసేలా ప్లాన్ చేసుకోరు. రాష్ట్రానికి అందాల్సిన ఆదాయ వనరులపైనే ఆయన దృష్టంతా.
హోంమంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పాటు పలు సెంట్రల్ మినిస్టర్స్ ను కలుస్తూ వస్తున్నారు. రాజధాని అమరావతికి సంబంధించిన నిధుల దగ్గర నుంచి రైల్వే జోన్ విభజన అనంతరం ఏపీకి అవసరమైన ఆర్థిక పునరుద్ధరణి టార్గెట్గా పెట్టుకుంటూ వస్తున్నారు. ప్రత్యేకించి రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటు, వైజాగ్ను టెక్నాలజీ హబ్గా, అదేవిధంగా దేశంలోని అత్యంత అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వైనాట్ 175 అంటూ తొడగొట్టిన వైసీపీకి ప్రజలు షాక్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. మాజీ సీఎం జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రాజకీయ ఎత్తులు స్టార్ట్ చేశారు. తన ఉనికిని కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెట్టారు. పదే పదే సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై జగన్ నోరెత్తడం లేదు సరికదా. గ్రాఫిక్స్, మాయలు, మోసప్రభుత్వంగా కూటమి నేతలను ఎక్కుతున్నప్పటికీ ఢిల్లీపై మాట్లాడేందుకు సంకోచిస్తున్నారు. ఎంతైనా పాత స్నేహం విడదీయరాని బంధం కదా అంటూ విశ్లేషకులు, ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అనేక కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. నీటి ప్రాజెక్టులు, రవాణా, మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, రైల్వే, హౌసింగ్ ప్రధానం. పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో నాబార్డు ఫండింగ్ కోసం కేంద్ర అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. సమక్క సాగర్ అంటే తుపాకులగూడెం బ్యారేజ్కు సంబంధించి ఛత్తీస్గఢ్ ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో ఆలస్యమవుతోంది. ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు పోలవరం తరహాలో కేంద్రం ఫండింగ్ కోరుతున్నారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు అవసరమైన 80,000 మిలియన్ల క్యూబిక్ అడుగుల గోదావరి నీటివాటా పొందాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి. ఇవి కాకుండా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్రంతో సన్నిహితంగా, అదేవిధంగా చర్చలు అవసరమని గుర్తించిన సీఎం రేవంత్ తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ దగ్గర నుంచి కీలక కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉన్నారు. ఇక హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, ప్రముఖ ఆలయాలైన యాదగిరిగుట్ట, భువనగిరి వంటి ప్రదేశాల్లో చేపట్టనున్న రోప్వే ప్రాజెక్టులకు సెంట్రల్ గవర్నమెంట్ సహకారం వెరీ మస్ట్. తెలంగాణలో ఢిల్లీ గల్లీ అన్న వర్డ్స్ చాలా ఫేమస్. 2023 ఎన్నికల్లో కాక పుట్టించాయి. ఇప్పటికీ ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ రేవంత్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సెంట్రల్ కేబినెట్లో బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరూ కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తుతున్న అంశాలపై పెద్దగా స్పందించడం లేదనేది ప్రభుత్వ వర్గాల వాదన. వారు పంపిన డీపీఆర్లు, వివరాలు కరెక్ట్గా లేవన్న సాకుతోనే మభ్యపెడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ మాత్రం తమ ఉనికిని కాపాడుకునేందుకు ఢిల్లీకి డబ్బుల సంచులు అంటూ ముఖ్యమంత్రి పర్యటనలపై వ్యతిరేక సంకేతాలు ప్రజల్లోకి పంపించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ కూడా తగ్గేదే లేదన్నట్టు నేషనల్ స్థాయిలో ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొడుతూ వస్తున్నారు. ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగానే ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంలో పరామర్శల పేరుతో చేపట్టిన యాత్ర జగన్కు బాగా కలిసొచ్చింది. వీటితో పాటు బాబాయ్ వివేక హత్య, కోడికత్తి ఘటనలను తమకు అనుకూలంగా ఆ పార్టీ నేతలు మలుచుకున్నారు. 2024లో సీన్ మారిపోయింది. జగన్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. దీన్ని అవమానంగా భావించిన వైసీపీ అధినేత ఓ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తన వాణి వినిపించేందుకు నామోషీగా తీసుకున్నారు. నేరుగా ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. పరామర్శల పేరుతో మళ్లీ ప్రజల్లోకి వెళుతూ సీఎం చంద్రబాబుపై తన బాణాన్ని ఎక్కుపెట్టారు. వాస్తవానికి సీఎం చంద్రబాబు తన విజన్ను మరోమారు చూపించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 2014లో సీఎంగా చంద్రబాబు ఉన్నారు. అప్పట్లో అమరావతి రాజధాని కోసం వేల కోట్లు ఖర్చు పెట్టారు. 2019-24 ఐదేళ్ల పాటు అధికార మార్పుతో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి పనులు మూలకు చేరుకున్నాయి. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాటిని పట్టాలెక్కిస్తున్నారు. రాజధాని అమరావతి దగ్గర నుంచి వైజాగ్, రాయలసీమ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఇందుకు అవసరమయ్యే నిధులు వెంటనే మంజూరయ్యేలా కేంద్రం కూడా సహకరించడం గమనార్హం.
దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రానికి సమానమే, కానీ పొలిటికల్ ఎజెండాగా మీ మా అన్న పాలిటిక్స్ సెంటర్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాదనలు తెరపైకొస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కోరిన అన్ని అభివృద్ధి పనులకు కేంద్రం నాంచుడు ధోరణిలోనే ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు శాతం పెరగడంతో టార్గెట్ 2028 ఎలక్షన్స్ అన్నట్లుగా ఆ పార్టీ నేతలు ఊహించుకుంటున్నారనేది కాంగ్రెస్ నేతల్లో ఉన్న భావన. అయినా ఎంతో సహనంతో సీఎం రేవంత్ రెడ్డి తలొగ్గి కేంద్రంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తరచుగా కేంద్రం తెలంగాణ కోసం ఏం చేస్తుందో చెబుతూనే వస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ ఓ లేఖ రాయటం గమనించాలంటున్నారు నిపుణులు. ఇక ఏపీలో పరిస్థితి అలా కాదు. చంద్రబాబు అండ్ టీంకు టైం బాగా సెట్ అయింది. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నంటి నడుస్తున్నారు. ఆయన ఆలోచనలను షేర్ చేసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి బాట వైపు నడిపించేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. వాస్తవానికి ఏపీలో అపోజిషన్ వైసీపీ లేవనెత్తేంత సమస్యలు లేవనే చెప్పాలి. సీజనల్గా వచ్చే అన్నదాతల సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని పరిష్కరించేందుకు చంద్రబాబు సర్కార్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంది. అధికారం శాశ్వతం కాదు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆయా పార్టీలు ఒక్కో స్టాండ్ తీసుకుంటుంటాయి. అంతిమంగా ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తుంటాయి. ఈ క్రమంలోని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాలపై నేటి ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పింఛన్లు, తల్లికి వందనం, దీపం 2 పథకం, అన్నా క్యాంటీన్లు అమల్లో ఉన్నాయి. రైతాంగానికి అండగానే నిలబడ్డారు. విద్యాశాఖలో కీలకమైన ఉద్యోగ నియామకాల్లో మెగా డిఎస్సి ద్వారా ఎంపిక చేసిన సుమారు 16,000 మందికి పోస్టింగులు అందుకోనున్నారు. ఆగస్టు 15 నాటికి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్నింటికీ మించి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న 1,000 కోట్ల బిల్లులను కూడా చెల్లిస్తూ వస్తున్నారు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రేవంత్ సర్కార్ 6 గ్యారంటీలను ప్రజలకు అందిస్తామని మాట ఇచ్చింది. ఇప్పటికే రైతు రుణమాఫీని విజయవంతంగా చేపట్టారు. ప్రత్యేకించి రైతాంగానికి 18 నెలల కాలంలో రైతు భరోసా, వరికి బోనస్, రైతు రుణమాఫీ కింద సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మహాలక్ష్మి పథకం, 500కే గ్యాస్ సిలిండర్లు, పింఛన్లు వంటి సంక్షేమాన్ని అందిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. భాగ్యనగరానికి శుభ్రమైన నీటి వనరులతో పాటు పాడి పంటలు, జలవనరుల ఆధారిత ఉపాధిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మూసీ నది ప్రక్షాళనకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఇది కూడా పెద్ద రాద్ధాంతంగా మారింది. ఇందుకోసం 1,000 కోట్ల రూపాయలను వ్యయం చేసే క్రమంలో కేంద్ర సాయం కింద 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం నుంచి పెద్దగా స్పందన లేదు. స్థానిక బీజేపీ నేతలు కూడా మూసీ ప్రక్షాళనకు సుముఖత చూపించడం లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి. కానీ అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కానరావడం లేదు. వాస్తవానికి కేంద్ర ఖజానాకు అత్యధికంగా జీఎస్టీ రూపంలో అధిక ఆదాయాన్ని అందించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అనేది సీఎం రేవంత్ వాదన. మూసీ నది ఆక్రమణదారులకు మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ కూడా పొలిటికల్ ఎజెండాగానే మూసీ ప్రక్షాళనను చూస్తోంది. బీఆర్ఎస్ హయాంలో కేంద్రంపై కాలు దువ్వడమే సరిపోయింది. గల్లీ పాలిటిక్స్తో నిధులు రాకుండా చేసుకున్నారు. దీన్నే సీఎం రేవంత్ అస్త్రంగా మలుచుకున్నారు. గత ప్రభుత్వం సాధించినవి ఎన్నో తాను సాధించానని ఢిల్లీలో కేంద్రం ఉన్నప్పుడు దేశ రాజధాని ప్రాంతానికే వచ్చే రాష్ట్రం కోసం మాట్లాడాలన్నారు. రాష్ట్ర అవసరాల కోసం ఢిల్లీతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే మహారాష్ట్రకు వెళతామని, నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై అక్కడ మాట్లాడతామన్నారు.
తాను ఎవరికైనా భయపడితే రేవంత్ రెడ్డిని కాదని ఆయన ఫైర్ కూడా అయ్యారు. రేవంత్ అన్నట్లుగానే జస్ట్ డేస్ బ్యాక్ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు వేసిన స్టెప్ సక్సెస్ అయ్యింది. ఇందుకు కూడా ఢిల్లీనే వేదిక అయింది. కీలక అంశాలపై చర్చకు రావడం, కొన్నింటికి ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం కూడా రేవంత్ సాధించిన విజయమనే చెప్పాలి. పట్టుదలకు పంతాలకు వెళితే సాధించేది ఏమీ ఉండదని నొక్కి చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా నదీ జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సామరస్యంగానే ఉండాలని కోరుకున్నారు. వాస్తవాలకు అనుగుణంగానే నడుచుకుంటామని తేల్చేశారు. చిన్న చిన్న సమస్యలను జటిలం చేసుకునే ఆలోచన లేదని చెప్పడం కూడా భవిష్యత్తులో గోదావరి, కృష్ణా నీటి వినియోగంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వృధా నీటిపై ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం చెప్పడం, కేంద్రం కూడా విముఖత చూపడంపై ఏపీ సైతం సైలెంట్ అయిపోయింది. ఈ పాయింట్ను రాజకీయ అస్త్రంగా తీసుకోవాలని భావించిన బీఆర్ఎస్కు భంగపాటే మిగిలింది. నీటి హక్కులపై 10 ఏళ్ల కాలంలో మౌనంగా ఉన్న బీఆర్ఎస్ తాజాగా కాంగ్రెస్ సర్కారుపై నదీ జలాల అంశాన్ని సెంటిమెంట్ అంశంగా తీసుకువెళ్లే ప్రయత్నాన్ని కూడా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇదే విషయాన్ని సిపిఐ నాయకుడు నారాయణ కూడా కుండబద్దలు కొట్టడం గమనించాల్సిన అంశం. కరువు ప్రాంతంలో నీళ్లు పారించడంతో సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. నదుల అనుసంధానంతో ఎంటైర్ రాష్ట్రాన్ని సుభిక్షంగా నిలబెట్టాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. ఇందులో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. అయితే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలబడిపోతుందని ఊహించిన వైసీపీ అధినేత జగన్ మిగులు జలాలపై స్పష్టత లేకుండా ఈ లింక్ ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో నీటి వనరులను పట్టించుకోని జగన్ పోలవరాన్ని అటకెక్కించడాన్ని గుర్తు చేసుకున్న ప్రజలు జగన్ వ్యతిరేక వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రం రేవంత్ సర్కార్ను టార్గెట్ చేస్తూనే ఉంది. రేవంత్ ఇటీవల ఢిల్లీ పర్యటనపై ఆ పార్టీ నేతలు రాద్ధాంతం స్టార్ట్ చేశారని కేటీఆర్ మాటలతో తెలుస్తోంది. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, బూడిద తెలంగాణ ప్రజలకి అనడమే అందుకు కారణం. అంతేనా? పొలిటికల్ ఎజెండాతో ఉద్రిక్తతకు దారితీసేలా వ్యాఖ్యానించారు. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా మరో పోరాటం చూస్తారని రేవంత్ను హెచ్చరించారు. ఇతరులు మోసం చేస్తే తరిమి కొడతాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు. గురు శిష్యులన్న పేరు చంద్రబాబు, రేవంత్ రెడ్డికి బాగా సూట్ అయింది. ఫెస్టివల్ ఒకరైతే బుల్లెట్ మరొకరు అన్నట్లు పాలన సాగిస్తున్నారు. రాష్ట్రాలు వేరైనా దృష్టంతా వారి స్టేట్ డెవలప్మెంట్ పైనే ఫోకస్ పెట్టారు. పాలిటిక్స్ అంటేనే ఓ మజా అన్నట్లుగా సాగుతున్న ప్రజాపాలనలో మున్ముందు ఇంకేం ట్విస్టులు ఎదురవుతాయో వేచి చూద్దాం.